భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ఆన్ డాకింగ్లు పూర్తి అయ్యాయని ప్రకటించింది నాసా. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చునని తెలిపింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో దాదాపు 9 నెలల పాటు స్పేస్లో చిక్కుకుపోయిన సునీత, బుచ్ విల్మోర్లు కొద్ది గంటల్లో భూమికి చేరనున్నట్టు వెల్లడించింది. వీరి కోసం స్పేస్లోకి వెళ్లిన క్రూ డ్రాగన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టారని, భారత కాలమాన ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ క్లోజ్ అయిందని తెలిపింది. సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేందర్ నాయుడు తెలుసుకుందాం. జితేందర్, చెప్పండి. శోభన్, బోయింగ్ స్టార్ లైన్ వ్యోమనౌకలో 8 రోజుల పాటు సాగే పరీక్ష యాత్ర కోసం వెళ్లిన విలియమ్స్ ఎవరైతే సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బచ్ విల్మోర్ ఇద్దరు కూడా 8 రోజుల పాటు సాగే ఈ పరీక్ష యాత్ర కోసం పోయినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. అయితే దానికి సంబంధించి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఓమెనెక్లో ఫ్లోరిడా తీరంలో రేపు ఉదయం రానున్నది. అయితే దానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే జూన్ 5, 2024లో బోయింగ్ స్టార్ లైనర్ తొలి మానవ సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది. ఇది స్వల్పకాలిక పరీక్ష యాత్ర అని అప్పటికే నాసా కూడా ప్రకటించడం జరిగింది. కానీ 8 రోజుల్లోనే వారు తిరిగి వస్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే దాంట్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఆగిపోవడం జరిగింది. అక్కడ అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొత్తం ప్రణాళికలు కూడా అయితే అంతకుముందుకు వేసుకున్న ప్రణాళికలకు కూడా బ్రేక్ పడడం జరిగింది. అయితే హీలియం లీక్లు, ప్రొపల్షన్ వ్యవస్థల లోపాల కారణంగా స్టార్ లైనర్ సురక్షితంగా తిరిగి రాలేదని నాసా గుర్తించడం జరిగింది. దానివల్ల సెప్టెంబర్ 2024 స్టార్ లైనర్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి పంపాలని నాసా నిర్ణయించింది. అప్పటి నుంచి విలియమ్స్, విల్మోర్లు ఇద్దరు కూడా అక్కడ అంతరిక్షంలోనే ఉండిపోవడం జరిగింది. శోభన్. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.